దేవుడు తన స్వరాన్ని వినిపించడానికి వయసుతో తారతమ్యం లేకుండా ఆయన ఆలోచన చేస్తున్నట్లుగా ఈ భాగాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఎందుకనంటే దేవుని స్వరం వినడానికి వయసు కాదు, గుర్తించే హృదయం కావాలి. దేవుని స్వరాన్ని గుర్తించే హృదయం కావాలి. ప్రపంచంలో శబ్దం ఎక్కువగా మనకు వినిపిస్తూ ఉంది. దేవుని స్వరం వినాలంటే మన హృదయము దేవుని స్వరాన్ని గుర్తించే విధంగా ఉండాలి. అనేక రీతులుగా శబ్దాలు ప్రపంచంలో వినబడుతున్నప్పటికీ కూడా దేవుని స్వరాన్ని వినేటువంటి, దేవుని స్వరాన్ని గుర్తించేటువంటి మనసు మనకి కావాలి. అలాంటి హృదయం అనేది మనకి కావాలి. రెండవదిగా మనం చూస్తే ఆత్మీయముగా ఆ స్వరాన్ని గురించి మనకు నేర్పించే వ్యక్తులు కావాలి. సమూయేలు జీవితంలో ఉంచే దేవుని స్వరాన్ని విన్నాడు, అదేదో అనుకున్నాడు, తర్వాత వెళ్ళి ఏలీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏలీ ఒక చక్కని సలహా ఇస్తున్నాడు. అదేమిటంటే దేవుని స్వరం వినుటలో అతడు కూడా పాలిభాగస్తుడై ఉన్నాడు కనుక ఆ తర్వాత ఏలీ చెబుతున్నాడు, ఇదిగో ఇది దేవుని స్వరమే, నీకు వినిపించబడుతుంది దేవుని స్వరమే. ఆ దేవుని స్వరాన్ని వినేటువంటి చెవులు మాత్రమే కాదు, ఆత్మీయమైన సహకారం కూడా ఉండాలి. అలాంటి సహకారాన్ని, అలాంటి ఆలోచనని ఏలీ సమూయేలుకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. నేడున్నటువంటి జీవితంలో నీకు కొందరు ఆత్మీయమైనటువంటి సలహాలు, దేవుని స్వరాన్ని వినడానికి ఇచ్చేటప్పుడు నువ్వు తప్పనిసరిగా ఆ సలహాలను తీసుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. మూడవదిగా సిద్ధమైన మనస్సు కావాలి. దేవుని స్వరాన్ని వినే చెవులు మాత్రమే కాదు, ఆ స్వరాన్ని గుర్తించే సిద్ధమైనటువంటి మనస్సు కావాలంటే ఇదిగో ఆ స్వరాన్ని నేను వింటున్న సమయంలో నేను ఏం చేయాలి? సిద్ధపరచుకొని ఉండాలి, హృదయాన్ని రెడీ చేసుకొని ఉండాలి. ఉదాహరణకి అనేకమైనటువంటి రీతులుగా రైతు కొన్ని చోట్ల విత్తనాలు చల్లుతూ ఉన్నాడు. అందులో ఒకటి త్రోవ పక్కన పడింది, ఒకటి రాత్రినాల్లో పడింది, ఒకటి ముళ్ళ పొదల్లో పడింది, ఒకటి మాత్రం సారవంతమైన నేలలో పడింది. విత్తనం అనేది పడుతున్నటువంటి స్థలం అనేది ఎంత ప్రాముఖ్యమైనది ఒకసారి మనం ఆలోచించాలి. కాబట్టి విత్తనాన్ని చల్లుతున్నటువంటి రైతు విత్తుతున్నాడు, కానీ విత్తనం చల్లబడుతున్న ప్రదేశం మాత్రం ఎప్పుడైతే సారవంతంగా ఉంటుందో, అంటే సిద్ధముగా రెడీగా ఎప్పుడైతే ఉంటుందో ఆ విత్తనం ఫలించే అవకాశం ఏర్పడుతుంది. రైతుకి కడుపు నిండా ఆహారం పెట్టే అవకాశం లభిస్తుంది. కాబట్టి ప్రియులారా, మీరు వింటున్నటువంటి వాక్యం ద్వారా, మీరు నేర్చుకుంటున్నటువంటి ఈ పాఠము ద్వారా సమూయేలు జీవితంలో 3 రకాలైనటువంటి ఆలోచనలు. అవి ఒకటి, దేవుని స్వరాన్ని ఎలా వినగలిగాడు సమూయేలు, ఆ సమూయేలు దేవుని స్వరాన్ని వినడానికి గల కారణం ఏంటి, ఆయన వింటున్నప్పుడు ఆ స్వరాన్ని ఎలాగా ఇది దేవుని స్వరమేనని ఆలోచన చేయగలిగాడంటే మొదటిగా ఆ దేవుని స్వరం ఏంటో అతను గుర్తుపెట్టుకున్నాడు, గుర్తించేటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు. రెండవదిగా ఆత్మీయమైనటువంటి సలహాలు కలిగినటువంటి వ్యక్తులు సంప్రదించిన తర్వాత అది ఎవరి స్వరం అని గుర్తించుకున్నాడు. అది దేవుని స్వరం అని తెలిసిన తర్వాత తన హృదయాన్ని సిద్ధపరచుకొని, తన ఆలోచనలు సిద్ధపరచుకొని, తన తలంపులు సిద్ధపరచుకొని అతను ఏం చేశాడంటే ఆ హృదయాన్ని సిద్ధపరచుకొని దేవుని స్వరాన్ని సంపూర్ణంగా వినగలిగాడు. ఈ రోజున దేవుని స్వరం నీకు ఇంకా వినబట్టలేదు అని అంటే, దేవుని స్వరాన్ని నువ్వు ఇంకా ఆలకించట్లేదంటే, నెంబర్ 1 నువ్వు గుర్తించేటువంటి పరిస్థితులు లేవు, దేవుని స్వరాన్ని గుర్తించేటువంటి పరిస్థితులు నువ్వు లేవు. రెండవదిగా ఆత్మీయమైనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఆ స్వరం యొక్క విలువేంటి, ఆ స్వరం యొక్క ఆలోచన ఏంటి అనేటువంటి సంగతి తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నావు. మూడవదిగా నీ హృదయాన్ని దేవుని యొక్క స్వరాన్ని వినడానికి సిద్ధం చేసుకోలేవు. కాబట్టి ఈరోజు వరకు దేవుని స్వరాన్ని వినలేకపోతూ ఉన్నావు, దేవుని మాట వినలేకపోతూ ఉన్నావు, దేవుడు చెప్పినట్లుగా చేయలేకపోతూ ఉన్నావు. ఆయన చెబుతున్నటువంటి సందర్భంలో నువ్వు అనాలోచనగా ఉండేటువంటి పరిస్థితులు ఎన్నో ఏర్పడుతున్నాయి. కాబట్టి ఒకసారి ఆలోచించుకో, ఈరోజు దేవుడు నీతో చెప్పిన ఈ సంగతి ఎంత ప్రాముఖ్యమైనదో.